ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న విన్నపం. ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్. అలాగే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. హలో మై డియర్ కాటేరమ్మ కొడుకులు, ఇప్పటికే 4 మ్యాచ్ ఓడిపోయినామని ఏం భయపడకండి. మనం ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు, ఆ తర్వాత అన్ని మ్యాచ్లు వట్టిగానే పిసుకుంటూ పోతా. ఈ మ్యాచ్ లోనైనా పంజాబ్ ని ఉప్పల్లో కొడితే తిప్పల్లో పడాలి. అరే అంత లేదురా నాన్న, మీకు మా పిల్లగాళ్ళన్న ఫామ్ కి మిమ్మల్ని వట్టిగానే పిసికేస్తాం. ఇప్పటికే 4 మ్యాచ్లు జరిగింటే 3 మ్యాచ్లు గెలిచాం. లాస్ట్ మ్యాచ్ అయితే చెన్నైని వట్టిగానే పిసికేసి వస్తున్నాం. ఇక మీరంటారా, అస్సలు ఫామ్ లో లేని టీము, వట్టిగానే పిసికి పడేస్తాం. లాస్ట్ మ్యాచ్ లో అయితే మా చిన్న పిల్లగాడు ప్రియాంష్ ఏ విధంగా కొట్టాడో చూశారు కదా. జస్ట్ 40 బాల్స్ కి సెంచరీ మింగిండు. ఇక ఈ మ్యాచ్ లో అయితే మీ బౌలర్ల పని అయినట్టే. అరే మీ పిల్లగాడు కష్టపడితే సెంచరీ పిసుకాడేమో, కానీ మా పిల్లగాడు జస్ట్ ఫామ్ లోకి వస్తే చాలు ప్రతి టీం కి దబిడి దిబిడి. కాటేరమ్మ కొడుకులు కటకటలాడిస్తే ఏ విధంగా ఉంటుందో ఈ మ్యాచ్ లో చూస్తారు. అరే చూపిస్తా, ఈ హెడ్ మాస్టర్ కథ ఏందో చూపిస్తా. నీ అవ్వ ఈ మ్యాచ్ లో వట్టిగానే సెంచరీ మింగుతా, SRH ని వట్టిగానే గెలిపిస్తా. అరే లాస్ట్ 2-3 మ్యాచ్ల్లో సెంచరీ మిస్ అయిండొచ్చు, కానీ ఈ మ్యాచ్ మాత్రం పక్కా ఉంటది. ఈ హెడ్ తో పెట్టుకుంటే కథ మొత్తం ఖతర్నాక్ ఉంటుందనేలా చేస్తా. అరే నా తలనొప్పిచ్చేది నువ్వు కాదు, నేను. మీ బౌలర్లకి వట్టిగానే తలనొప్పిస్తా. పవర్ ప్లే లో నేను కొట్టే కొట్టుడుకు మీ బౌలర్లు వట్టిగానే వణుకుతారు. లాస్ట్ మ్యాచ్ చెన్నైతో సెంచరీ పిసికేసి వట్టిగానే వస్తున్నా. అలాగే ఈ మ్యాచ్ లో సెంచరీ పిసుకుతా. ఈ ప్రియాంష్ పవర్ ఏంటో చూపిస్తా. అరే ప్రియాంషు, ఫస్ట్ ఓవర్ లో ఫస్ట్ బాల్ కే నీ పుల్ల పీకి ఈ సెన్సేషనల్ షమి కథ ఏంటో చూపిస్తా. లాస్ట్ మ్యాచ్ మేము ఓడిపోయిండొచ్చు, కానీ వట్టిగానే 2 పుల్లలు పీకి తక్కువ రన్స్ ఇచ్చా. అలాగే ఈ మ్యాచ్ లో పుల్లలు పీకి సెన్సేషనల్ షమి ఏంటో చూపిస్తా. అరే అంతే భయ్య షమి, నువ్వైతే ఫస్ట్ లో పుల్ల పీకి స్టార్ట్ చెయ్యి, మిగతాదంతా నేను చూసుకుంటా. ఇటు బౌలింగ్ లను వట్టిగానే 2-3 పుల్లలు పీకుతా, అటు బ్యాటింగ్ లో లాస్ట్ లో 6 మింగుతా. వట్టిగానే పంజాబ్ ని సైలెంట్ చేసి పంపేద్దాం. అరే చూద్దాం నాన్న, ఎవరిని ఎవరు సైలెంట్ చేసి మింగుతారో. ఇక్కడ ఉన్నది లాస్ట్ ఇయర్ పంజాబ్ కాదు నాన్న, ఫ్రెష్ పంజాబ్. నీ అవ్వ కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అరే చూసా కదా, జరిగిన 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచాం, ఒక్క మ్యాచ్ దొబ్బింది. ఈ మ్యాచ్ లోను మిమ్మల్ని వట్టిగానే పిసికి పంజాబ్ పవర్ ఏంటో చూపిస్తాం. ఒక్కసారి పంజాబ్ ఇసిరితే ఏ విధంగా ఉంటుందో ఈ మ్యాచ్ లో చూస్తారు. అరే మీరు పంజాబ్ అన్నా ఇసురుకోండి, గుడ్డైనా ఇసురుకోండి, ఒక్కసారి కాటేరమ్మ కొడుకులు ఆమెలోకి వస్తే మీ కథ అయినట్టే. ఇక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు? అభిషేక్. ఒక్కసారి షేక్ ఆడిస్తే ఏ విధంగా ఉంటుందో ఈ మ్యాచ్ లో చూస్తారు. అభిషేక్ అంటారా బాబు, వట్టిగానే పిసికి పడేస్తా. అరే అభిషేక్, నీకు మాటలు ఎక్కువ చేతులు తక్కువ. నువ్వు ఉన్న ఫామ్ కి వట్టిగా 10 రన్లు కూడా కొట్టలేవు. షేక్ ఆడిస్తావంట షేక్. నీ పుల్ల వట్టిగానే పీకి నేను ఆడిస్తా నాగిని డాన్స్. చిచ్చా చేయాలంటారా బాబు, వట్టిగానే పిసికి పడేస్తా. అదరా నాన్న, వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటారా నాన్న.